నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఈడీ ఆయన్ను విచారిస్తూ వస్తోంది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి తాజాగా హరీష్ రావు ఢిల్లీ వెళ్లబోతున్నారు అంటున్నారు. మరి ఢిల్లీలో ఆయన ఎటువంటి మంతనాలు చేసే అవకాశం ఉంది? అవి కానీ సక్సెస్ అయితే మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇక ముఖ్యంగా తెలంగాణలో మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మరి ఆంధ్రాలో పరిస్థితులు ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని రోజు ఈడీ విచారిస్తోంది. ఈవెన్ నిన్నటికి నిన్న కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి చాలా వార్తలు కూడా బయటికి వచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు కూడా విచారణ ఉండబోతుంది అంటున్నారు. అండ్ ఇదే నేపథ్యంలో హరీష్ రావు గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా మనం చూసాం, కవిత గారు కేసులు ఎదుర్కొంటున్న టైంలో, ఆవిడ జైల్లో ఉన్న టైంలో ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు గారు కావచ్చు, చాలాసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఒకానొక సందర్భంలో మరి బీజేపీతో మంతనాలు చేసి వల్లే కవిత గారు బయటకు వచ్చారు అని చెప్పి కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరి ఈసారి కూడా అలాంటి ఛాన్స్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగానండి. నిన్న ఇక్కడ ఈడీ విచారణ సాగుతూ ఉంటే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళటం ఏంటి? ఇక్కడ ఉండి మద్దతు ప్రకటించాలి కదా. మీరు ఒక పాయింట్ అన్నారు, కవిత గతంలో ఇక్కడ ఈడీ విచారణ జరుగుతూ ఉంటే ఆవిడ అరెస్ట్ అవుతుంది అని. కవిత అరెస్ట్ గురించి ఎన్నిసార్లు మనం విన్నాం? ఇవాళ అవుతారు, రేపు అవుతారు, ఇవాళ అవుతారు, రేపు అవుతారు. అది అట్లాగా అంటే ఒక వాళ్ళని బెదిరించడానికో లేకపోతే వాళ్ళకు ఒక బూచిలాగా చూపించడానికో కవితను చాలాసార్లు ఇలాగే అయింది కదా. సో సేమ్ మనం చూస్తున్నాం. అయితే మీరు అన్నట్టుగా హరీష్ రావు బీజేపీతో ఏ రకంగా మంతనాలు సాగిస్తారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు హరీష్ రావు ఎంత కాదన్నా కొద్దిగా బీజేపీ వైపు ఉంటారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని ప్రగల్భాలు పలికినా అసలు కేసీఆర్ అసలు బయటకు వస్తున్నాడా చెప్పండి? ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఒక 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణని పాలించిన ఒక నేత ఈరోజు ఒక ఫామ్ హౌస్లో పడుకుని ఉండడం ఏంటి? ఎంత సిగ్గుచేటండి. అంటే మనిషికి తన్ని మించి ఏదొచ్చినా, అంటే ఎప్పుడూ కూడా మన మించి సంపద వచ్చినా, మన మించి అధికారం వచ్చినా, ఏమొచ్చినా కూడా మనిషి బ్యాలెన్స్ కోల్పోతాడు. అది కోల్పోకూడదు. మీకు అందుకు ఉదాహరణ పివి నరసింహారావు గారు. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నాడుగా. ఈరోజు సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు, సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్, ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అంటే మనిషి ఏ పొజిషన్ ఉన్నా ఏమొచ్చినా కూడా నిమిత్త మాత్రంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అది లేనప్పుడు ఇలాంటి కష్టాలు వస్తాయి. అసలు ఈ కార్ రేస్ మనకు అవసరమా అండి? ఇప్పుడేం ప్రపంచ పటంలో హైదరాబాద్ను కొత్తగా చూపిస్తాడు ఈ నాన్న. ఎప్పుడో చంద్రబాబు చూపించారుగా. ఇప్పుడు కొత్తగా నువ్వేం చూపిస్తావు? ఇవాళ 55 కోట్లు నువ్వు అసలు ఎట్లా డాలర్ రూపంలో ఇచ్చి హవాలాలో ఇరుక్కుంటావు నువ్వు? అంటే అహంకారం. నెక్స్ట్ మనమే వస్తాం. ఎవడు చెప్పాడు నువ్వు వస్తావని? మీరు చేయాల్సిన పని ఏంటండి? ఏ ప్రభుత్వం అయినా ఒక టర్మ్ అయిపోయింది, 2వ టర్మ్ వచ్చారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి తెలుసుకోకుండా మీరు అధికారులు చెప్పిందో లేకపోతే మీ చుట్టూ ఉండే భజన పరులు చెప్పిందో లేదో, మీరు ఏదైనా ఒక సభకి వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. మీకు నిజమైన కార్యకర్తలు, నిజమైన స్థానిక నాయకులు మీ దగ్గరికి రాకుండా చేస్తారు. అంటే ఇవన్నీ మీరు గుణపాఠాలుగా నేర్చుకోండి అని చెప్తున్నాను. అది ఒక కేటీఆర్కనే కాదు, ఏ పార్టీకైనా అది వర్తిస్తుంది. ఇప్పుడు కూడా ఒక ఫేస్ చూసి ప్రజలకి ఒక వెగటు వస్తాయి. సో 10 ఏళ్ళు మీరు ఎప్పుడైతే ఉన్నారో, అసలు ఒకప్పుడు కేటీఆర్ అంటే అబ్బా ఎంత అందగాడు, అబ్బా కేటీఆర్ ఐటీ మినిస్టరు, ప్రజలు ఎంత పిచ్చెత్తిపోయారు మీకు తెలుసు. అతని మాట తీరు బాగుంటుంది, చాలా ఎడ్యుకేటెడు, చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏమైపోయాయి అవన్నీ? ఎక్కడ తప్పటడిగేశారు మీరు? అది గమనించుకోండి. ఇప్పుడు ఏ నాయకుడు అనేది ఆలోచించుకోవాలండి. ఆ తొందరపాటులో మళ్ళా మనమే వస్తాం కదా అని అసలు నేను ఎవడు రిలీజ్ చేయమన్నాడు 55 కోట్లు కదా. నువ్వెవడు పర్మిషన్ తీసుకుని, నువ్వు ఆర్బీఐ పర్మిషన్ తీసుకుని ఉంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదుగా. అదేం పెద్ద పని, నువ్వు ఏ అధికారులకు చెప్పినా వాళ్ళు చేస్తారు. మాకేమవుతుంది? మళ్ళీ మనమే వస్తాం. నువ్వు వస్తే కూడా తప్పు చేస్తావా? మనం అడుగుతున్నది అది. నువ్వేం సెట్ చేయాలి? నేను వచ్చినా కూడా ఇగో నేను ఇంత పద్ధతిగా చేశాను, నెక్స్ట్ వచ్చేవాళ్ళు దీన్ని ఫాలో చేయండి అన్నట్టుగా ఉండాలి తప్ప, ఎస్ నేనే అధికారంలోకి వస్తా కాబట్టి నేను ఇలాగే చేస్తాను, తప్పది. దానికి ఎవడైనా అనుభవించాలి. మీరు అన్నారు ఇందాక మళ్ళీ ఈడీ విచారణ అయిపోయింది కదా అని.
ఏది ముగింపు ఉండదండి. ముగింపు ఏంటి? అరెస్టే ముగింపు. అయితే మరొక పక్క కేటీఆర్ గారు క్లియర్గా చెప్తున్నారు, నా దగ్గర దీనికి సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఉన్నాయి, నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, లెక్కలు కరెక్ట్గా ఉండొచ్చు, దాన్ని ఎవడు కాదంటల్లా. మీరు 55 కోట్లు తినలేదు, మీరు చెల్లించారు కరెక్టే. మీరు చెల్లించిన విధానం ఏమిటి ఇక్కడ? అదే కదా హవాలా అంటే ఏంటి, మీకు అర్థమైందా? ఆ హవాలా వల్ల ఈ ప్రాబ్లం అంతా. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావనో లేకపోతే నువ్వు తిన్నావనో ఎవడో అంటల్లా, నువ్వు తప్పు చేసావని అంటున్నారు. మీకు పాయింట్ అర్థమైందా? ఆయన ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోలేదు. నువ్వు ఎట్లా డాలర్ల రూపంలో చెల్లిస్తావు అనేదే పాయింట్. కాబట్టి ఇప్పుడు నువ్వేమో తప్పు చేసి నువ్వు అరెస్ట్ అయ్యావని రేవంత్ రెడ్డినని, నేనే తప్పు చేయలేదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి. ఎవడికి కావాలి నిజాయితీ? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావా లేదా? నేను సిబిఐ నిన్ను ఎన్ని ప్రశ్నలు వేసింది, ఈడీ ఎన్ని ప్రశ్నలు వేసింది, నువ్వు సమాధానం చెప్పి ఉండొచ్చు, నువ్వు కాగితాలు చూపించి ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు హవాలా అంతే. అదే ఆయనకి ఆ పాయింట్ అర్థం కావట్లా, లేదా అర్థమయ్యి అర్థం అవునట్టున్నాడు. ఏది ఏమైనా లిక్కర్ కేసులో కవిత ఫస్ట్ తప్పించుకుంది, అరెస్ట్ కాకుండా 2-3 సార్లు తప్పించుకుంది, లాస్ట్కి అయింది కదా. ఇప్పుడు లెక్కలు తప్పినప్పుడు అరెస్టులు అవుతాయి, మీకు అర్థమైంది కదా. అది పార్టీ పరంగా. ఇక్కడ లెక్కలు తేడా రాలేదు, లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ, కానీ ఇచ్చిన విధానం తప్పు. సో ఇక్కడ హరీష్ రావు లెక్కలు ఏ రకంగా ఉంటాయి బీజేపీతో అన్న దాని మీద ఈయన అరెస్ట్ ఉంటుంది. నిన్న యాక్చువల్గా అరెస్ట్ అవ్వాలి ఆయన, కానీ ఆగింది. మీరు అన్నారు ఇక్కడితో అయిపోయిందని, అవ్వలేదు. దీనికి మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. మళ్ళీ ఈడీ విచారిస్తుంది. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు, మళ్ళీ సిబిఐ విచారిస్తుంది. విచారించాక కేంద్రంతో వాళ్ళకుండే ఒప్పందాన్ని బట్టి ఇది వెంటనే అరెస్ట్ అవుతాడా అయినా, లేదు ప్రొలాంగ్ చేసి తర్వాత చేస్తారా, ఏ సందర్భంలో చేస్తారు, ఎక్కడ లెక్క తప్పితే చేస్తారు అనేది మనం ఎదురు చూడాలి. అంటే ఇక్కడ ఈ తెలంగాణలో ఇప్పుడు ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో, ఈ కేసులు ఎదుర్కోవడం కావచ్చు, వీటన్నింటిలో మరి ఆంధ్ర మీద దీని ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉంటుందంటారా? అదర్వైజ్ ఆల్సో ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాకుండా తప్పించుకున్నంత మాత్రాన జగన్ అరెస్ట్ కాకుండా తప్పించుకోడు కదా. కేటీఆర్ అరెస్ట్ అయినా జగన్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ కాకపోయినా జగన్ అరెస్ట్ అవుతాడు, అందులో సందేహం లేదు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు, నిన్న మళ్ళీ ఆయన ఖచ్చితంగా చెప్పారు. మొన్న లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిందన్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 6-7 నెలలు అయిపోయింది, వీళ్ళలో కదలిక లేదు, వీళ్ళేం పట్టించుకోవట్లేదు, వీళ్ళంతా అభివృద్ధి మీద దృష్టి పెట్టారని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే ఎప్పుడు ఏ రకంగా ట్యాకిల్ చేయాలి అనేది వాళ్ళకు లెక్క ఉంది. ఆ లెక్క ఏంటి అనేది త్వరలో వీళ్ళకి తెలుస్తుంది. ఇవాళ చూడండి సెయిల్ చక్కగా మళ్ళా ఇంకేముంది, ప్రైవేట్ పరం అయిపోతుంది అనుకున్న దాన్ని కేంద్రం ఇవాళ నిధులు ఇచ్చిందా లేదా? ఇది ఎవరి గొప్పతనం? చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఇది ఎవరి గొప్పతనం? పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఇది ఎవరి గొప్పతనం? లోకేష్ గొప్పతనం. ఎందుకు చెప్తున్నామంటే మీరు దాన్ని ఎట్లా రియల్ ఎస్టేట్ చేసుకుందాము, 12,000 ఎకరాలు అమ్మేసి ఎట్లా మనం రియల్ ఎస్టేట్ చేసుకుందాము అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. 8,000 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉంటే 12,000 ఎకరాలు ఖాళీ భూమి ఉంటే దాన్ని ఎలా మనం రియల్ ఎస్టేట్ చేయాలని ఓ పక్క విజయసాయిరెడ్డి, మరో పక్క బొత్స, మరో పక్క వైవి సుబ్బారెడ్డి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ఎవడు ప్రతివాడు అదో గోతి దగ్గర నక్కల్లాగా కాచుకుని ఉన్నారు. ఇవాళ ఏమైంది? ఎంతమంది ఎంప్లాయీస్? వాళ్ళందరూ 4,000 చిల్లర ఎంప్లాయీస్. అంటే టెంపరీ వాళ్ళైనా వాళ్ళు విధుల్లోకి వెళ్ళారు కదా ఇవాళ. మనం అంటే ఇవన్నీ చేస్తూనే రాష్ట్రానికి ఏం కావాలో మంచి చేస్తూనే, ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలో అవన్నీ చేస్తూనే, సంపద ఏ రకంగా సృష్టించాలో చేస్తూనే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలో అప్పుడు ఖచ్చితంగా చేస్తారండి. అది త్వరలో జరుగుతుంది. మనం మళ్ళీ ఆ రోజు మాట్లాడుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.